జై శ్రీరామ. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు. అందరిలాగానే ఆదిపురుష్ గాయం నుండి కోలుకోవడానికి ఈ జన్మకి కష్టమేమో అని, అది చూసిన కళ్ళను అనుభవించిన ఈ ఆత్మను శుద్ధి చేసుకోవడం అసంభవం అని అనుకుంటున్నప్పుడు, మనకు ఆ గాయానికి కారణమైన హిందీ పరిశ్రమ మీద కోపం. కేవలం ఆదిపురుష్ మాత్రమే కాదు, దానికి ముందు వచ్చిన బ్రహ్మాస్త్ర కూడా మోసం చేశారు కదా. వివరాల్లోకి సాగే ముందు ఒక చిన్న మాట. 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. జై శ్రీరామ నినాదంతో మమ్మల్ని ఈ పొన్నరంతోనే ఆ మైలురాయిని దాటేలా చెయ్యమని వేడుకుంటున్నాను. ఎక్కడున్నాము? అదే, ఇంకా ఇంకా అసహ్యం పెంచేలా రణబీర్ కపూర్ గారిని రాముడి పాత్రలో రామాయణం చేస్తున్నారన్న ప్రకటన వచ్చినప్పుడు, ఎందుకురా ఇలా రాముడి మీద, మన ఇతిహాసాల మీద కక్ష సాధింపులా ఒకటి తర్వాత ఇంకొకటి చేస్తున్నారని కోపం తెంచుకొని వస్తుంది. కోపం ఎంత పెరుగుతున్నా మళ్ళీ అకుంఠిత భక్తి శ్రద్ధలతో నిజంగా తీస్తే, రామకథకు అనుగుణమైన విధంగా తీస్తే, ఆ ఉత్తమ పురుషుణ్ణి చూసేందుకు తండోపతండాలుగా థియేటర్ల వద్దకు వచ్చేస్తారని, రణబీర్ కపూర్ దేశంలోనే అతిపెద్ద హీరోగా ఎదిగిపోతాడు అనే విశ్లేషణ నేను ఎక్స్లో పలుమార్లు పంచుకున్నాను. కానీ హిందీ పరిశ్రమ మీద ఏ మాత్రం విశ్వాసం లేదు. అలానే రణబీర్ కపూర్ ఆ యుగ పురుషుడి పాత్రకి తగ్గడు అనిపించింది. దీని గురించి వివరంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి. అలానే సాయి పల్లవి గారు సీతమ్మ తల్లిగా సరిపోరేమో అనుకున్నాను. ఆమె నటన గురించి కాదు, అందం అంతకు మించి కాదు, కేవలం ఆమె బాహ్య రూపం గురించి, ముఖ్యంగా ఆమె ఎత్తు చాలా తక్కువ, అలానే ఇంకా చిన్నపిల్లలాగా కనిపించడం. నాకు మన బాపు గారు తీసిన శ్రీరామరాజ్యం చిత్ర పోకడలో సీతమ్మగా చేసిన నయనతార గారిని కూడా మొదట్లో ఆమెను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. కానీ చిత్ర పోకడను చూసిన తర్వాత ఆమెను ఎక్కడా చూడలేదు, సీతమ్మనే చూశాను. అంతలా ప్రభావితం చేయగలిగారు. సీతమ్మ పడిన కష్టాన్ని చూసి కంటతడి పెట్టకుండా ఉండలేకపోయాను. అంతటి అనుభవాన్ని సాయి పల్లవి గారు ఆ పాత్రలో మెప్పించగలరా అన్న ప్రశ్న అయితే ఇంకా ఉంది. ఇక యష్ రావణాసుడిగా చెయ్యడు అనుకున్నా, చేస్తున్నాడని వార్తతో అతను ఎందుకిలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అని అనిపించింది. ప్రధానంగా కథానాయకుడిగా చేస్తున్నప్పుడు రావణుడు అవసరమా అని, అది కాకుండా ముందుగానే ఉన్న మూస అభిప్రాయాన్ని నిర్ధారణ చేసేలా రాముడు ఉత్తర భారతీయుడని, రావణాసుడు దక్షిణ భారతీయుడని మళ్ళీ రుద్దడం. కానీ అసలు నిజమేంటి? రావణుడు ఉత్తర భాగానే పుట్టి తమ్ముళ్లతో దక్షిణానికి వలస వెళ్ళి కుబేరుని జయించి లంకా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. అది సరే, నాలా మన భారతదేశపు నాగరిక సాంస్కృతిక చరిత్రను చలనచిత్రాల్లో హాలీవుడ్కి ధీటుగా తీసి ప్రపంచవ్యాప్తంగా అందరూ భారతదేశ చరిత్రను గుర్తించాలని, జన పోకడగా మారాలని అనుకునే వాళ్లకు రామాయణం లాంటి చిత్ర పోకడలు అద్భుతంగా రావాలని ఉంటుంది. అందులో నువ్వు అభిమానించే వాళ్ళు ఉన్నా లేకున్నా. ఇప్పుడు వచ్చిన రామాయణం చిత్రపోకడును ఆవిష్కరించే ప్రచార పొన్నరం అద్భుతంగా, మహా అద్భుతంగా ఉంది. అసలు మనసు ఆనందంతో నిండిపోయేంత గొప్పగా ఉంది. గర్వంతో ఇది కదరా భారతీయ చలనచిత్ర ప్రతిభ, ఇది కదరా మా సంస్కృతి అని ప్రపంచమంతా ధ్వనించేలా చేసింది. కళ్ళు రెండు సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. సరే, ఎందుకు అంత గొప్పగా ఉందంటే విఎఫ్ఎక్స్ హాలీవుడ్కి ధీటుగా ఉందని కాదు, అంటే ఉంది, అది కూడా ఆనందమే. కానీ అది ప్రధానం కాదు. ఇక్కడ భక్తి శ్రద్ధలు కనిపించింది. ఇది మన కథ, ఇది మన చరిత్ర అని నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, ఘంటాపదంగా చెప్పడం. ఆ తర్వాత మూలాల్లోకి వెళ్ళి త్రిమూర్తులను పరిచయం చేసిన విధానం, ఈ కథ యొక్క ప్రధాన సంఘర్షణను చూపించిన విధానం, అన్నీ ఎన్నడూ లేని విధంగా చూపించగలిగారు. ఇలా మన సాంస్కృతిక చరిత్రను, ఇతిహాసాన్ని ఆవిష్కరించడం వల్ల విదేశీయులకు, తెలియని మన దేశస్థులకు కూడా గొప్పగా పరిచయం చేసే విధంగా ఉంది. దీనంతటికీ నమిత్ మల్హోత్రా గారే కారణం. ఇది ఆయన కళ, ఇది ఆయన దూరదృష్టి, ఆయన పెట్టగలిగిన ఖర్చు వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇక ఎవరి మీద అంతగా ఎక్కువ నమ్మకం, విశ్వాసం లేదు. దర్శకుడు నితీష్ తివారీ గారు దంగల్, చిచోరా లాంటి అద్భుత మానవ నాటకీయత శైలిలో చిత్రపోకడలను తీసున్నారు. ఇలాంటి శైలి చిత్రపోకడను చేసే సత్తా ఉందా అనేది మనకి తెలియదు. అంతకు మించి రాముడి మీద నమ్మకం, గౌరవం, భక్తి ఉందా? అది వారికి ఉందో లేదో మనకి తెలియదు. అది ఉందో లేదో మనకు తెలియదు కదా. ఆ భక్తి శ్రద్ధలు ఉంటేనే చిత్రీకరించే విధానంలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి పట్టలేని ఆనందమయంలో అయితే ఉన్నాను. కానీ ఒక చిన్న ప్రశ్న, ఇది కృత్రిమ మేధస్సుతో చేసిందా లేక చేయించిన విజువల్ గ్రాఫిక్సా అనేది మాత్రం తెలియట్లేదు. అయిపోయిందని పులోమని వెళ్ళిపోకండి. ఇంకో ముఖ్య అంశం ఉంది, కావాలంటే నీళ్లు తాగి కొనసాగించండి. అలానే ఇంతటి చిక్కటి తెలుగులో మా అభిప్రాయాలను పంచుకునేందుకు వెనకపడే కష్టం మీకు తెలియదు.
తెలుగులో పదాలను వడకట్టి లేకపోతే జెమినీ ఏఐతో చేతులు కలిపి కొత్త తెలుగు పదాలను సృష్టించి మరీ చేసే ప్రయత్నం, వినోదంతో పాటు తెలుగును కూడా కాపాడేందుకు ప్రయత్నం. మమ్మల్ని అలానే తెలుగుని గౌరవంతో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసి ఆ గంటను కూడా అలా కొట్టండి. ఇక దేశమంతా అట్టుడిగించే వాదన, రామాయణంలో రణబీర్ కపూర్కి బదులు రామ్ చరణ్ చేసుంటే బాగుండేది కదా అని. ఇది పరిచయ ప్రచార పునరం వచ్చిన వెంటనే చూసిన చాలా మంది ఎక్స్లో స్వచ్ఛందంగా ఉప్పొంగిపోయిన అభిప్రాయం అది. రామ్ చరణ్ ఈ పాత్రకు సరిపోయే నటుడు అని వారి వాదన. నాకు తెలిసి దీనికి 3 కారణాలు ఉన్నాయి. నేను ఎక్స్లో ఇది పంచుకున్నప్పుడు 2 కారణాలు ఉన్నాయని చెప్పి మరీ పంచుకున్నాను. మళ్ళీ ప్రచార పునరం చూసి తర్వాత రామాయణం గురించి శోధించగా తెలిసింది 3వ కారణం కూడా ఉందని. మొదటి కారణం, ఇది మన ఇతిహాస పురుషోత్తముడి పాత్రను ధరించే నటుడు. కనీసం ఆయన ఒక భక్తుడిగా ఉంటే బాగుండేదే అనే ఆలోచన. రణబీర్ కపూర్ గారి నటనా ప్రతిభను పక్కన పెడితే ఆయన బహిరంగంగానే ఆవు మాంసాహారాన్ని భుజిస్తారని, అది ఆయనకి ఇష్టమైన ఆహారం అని చెప్పుకొచ్చారు. కనీసం ఆ పరమాత్మ పాత్రను ధరించినప్పుడన్నా నిష్ఠతో ఉన్నారా లేదా అని మనకి తెలియదు. కావున అసలు రణబీర్ అర్హుడే కాదు అనేది వాదన. రెండవ కారణం, సరే ఆయన కాకపోతే ఇంకెవరు? RRRలో రామరాజు పాత్రలో ఆ అవతార పురుషుడి వనవాసంలోని వస్త్ర అలంకరణతో కనిపించిన రామ్ చరణ్ స్థితప్రజ్ఞుడి వలె చేసిన అమోఘ నటనకు ప్రపంచమే దాసోహమైపోయినన్నది జగమెరిగిన సత్యం. రాజమౌళి గారు చిత్రీకరించిన విధానం, ఆయన రామ్ చరణ్ హావభావాలను వర్ధనం చేసిన తీరు వల్ల, దానికి తోడు కీరవాణి గారు రామం రాఘవం అని శ్లోకపూరిత సంగీతాన్ని అందించడంతో ఆ ఘట్టం చలనచిత్ర చరిత్రలోనే మరిపురాని అమోఘమైన చెరిగిపోని ముద్రను అందరి గుండెలో వేసింది. అంతలా ప్రభావితులైనప్పుడు ఎవరైనా ఇలాగే ప్రతిస్పందిస్తారు. అది కాకుండా రణబీర్ని ఇంకా పూర్తిగా ఆ పరమ పురుషుడి రూపంలో ఆవిష్కరించలేదు కదా. మూడవ కారణం, మనము చిన్నప్పటి నుంచి దూరదర్శనిలో రాముడికి మీసాలు గడ్డాలు వనవాసంలో కూడా లేదని చూపించేవారు. మనకేమో తెలుగు చిత్ర పోకడల నుంచి తెలుసుకున్న రామాయణమే తెలుసు. అసలు వాల్మీకి రామాయణం చిన్నప్పటి నుంచి బడిలో నేర్పకపోయాయి. అందువల్ల ఎందుకైనా మంచిదని ఒకసారి మన కృత్రిమ మేధస్సు గ్రాక్ గారిని సంప్రదించగా ముందు అది కూడా అలా గడ్డాల మీసాలు లేవు అని చెప్పింది. కాదు, లోతైన పరిశోధన చెయ్యి అని అడిగితే తెలిసింది ఏంటంటే రామయ్యకు వనవాసంలో గడ్డం మీసం పెరిగి ఉనింది. ఎటు చూసిన RRRలో రామ్ చరణ్ చేసిందే ఒప్పని తెలుస్తుంది. రణబీర్ కపూర్కి గడ్డం అడ్డమని కాదు, రణబీర్ కపూర్ని అనిమల్లో గడ్డంతో చూసిన దేవుడి కన్నా రాక్షసుడిలా చూసాం కదా, అబ్బదేమో అని అలా మీసం గడ్డం లేకుండానే పెట్టారు. కావున ఎక్కువ మందికి రామ్ చరణ్ ఉంటే ఎంత బాగుండేదో అనే ఆలోచనకు దారితీసింది, అంతే కదా. ప్రతి స్పందన PR కాదు, ప్రతి అభిప్రాయం రూపాయితో కొలవకూడదు. కొంచెం అది కూడా జరుగుండకపోయిండొచ్చు. ఒకవేళ జరుగున్నా అందరి మనసులో ఉన్న మాటే కాబట్టి ఇది సమంజసమే కదా అని అనిపిస్తుంది. ఈ చర్చలో రణబీర్ కపూర్ అభిమానుల కన్నా స్పందించింది మన తెలుగులో ఇతర తారల అభిమానులు. వారు మరీ శృతి మించి ఎక్కువ ఔత్సాహికంగా విరుద్ధంగా స్పందించారు. ఇలా తప్పుడు ప్రచారాల్లో కాకుండా మీ నటుడు చిత్రపోకడలను ప్రచారం చేసుకునే దాంట్లో చూపించుకోవడం మేలు, ఆరోగ్యానికి మంచిది. మీరేమంటారు? మీ విలువైన అభిప్రాయాన్ని అంగీకరించినా విభేదించినా కింద కమెంట్స్ లో పంచుకోండి. మరెన్నో చిత్రపోకడ విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.